పెన్షన్లు అందక ఓ వృద్ధుడు గ్రామ సచివాలయానికి వెళ్లి వడదెబ్బతో చనిపోయాడని, ఈ పాపాలన్నీ చంద్రబాబు వల్లే జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కుట్రపూరితంగా నిమ్మగడ్డ రమేష్తో ఈ పిటిషన్ వేయించారని, ఈ పాపమంతా చంద్రబాబుకే చెందుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో కేవలం 34 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని, వైసీపీ పాలనలో 66 లక్షల పెన్షన్లు ఇచ్చారన్నారు. 66 లక్షల మందికి ఏకకాలంలో బ్యాంకుల్లో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. వాలంటీర్లు వ్యవస్థ లేకపోవడంతో వృద్ధులంతా ఎండలకు పిట్టల్లా రాలిపోయినట్లు రాలిపోతున్నారని మంత్రి చెప్పారు. ఈ పాపమంతా చంద్రబాబుదేనని, తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆయన అనుభవించక తప్పదని పెద్దిరెడ్డి అన్నారు. గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి. ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లలో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. 66 లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల 97-98% చేసేవాళ్ళు ఓటో తేదీ వస్తేనే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు. గ్రామ సచివాలయానికి